సిటీ జర్నల్ జర్నలిస్ట్ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అయిన ప్రెసిడెంట్ మిస్టర్ మనోజ్ కుమార్ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ గుణశేఖర్ గారికి, అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా నమస్కారం. అండ్ మెయిన్ థింగ్, ఈ ఈవెంట్ కి నన్ను ఎన్నుకున్నందుకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అయితే గుణగారు చెప్పినట్టు యాక్చువల్ గా ముందు నా కోసం నేను మీకు ముందు ఇంట్రడక్షన్ చిన్నది ఇవ్వాలి. నేను సుగున్, నా ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అనేది 2004లోనే హైదరాబాద్ లో కంప్లీట్ చేసుకొని వివిధ ఎయిర్పోర్ట్స్ లో ఎయిర్పోర్ట్ మేనేజర్ గా చేస్తూ, అలాగే ఇతర దేశాలకు కూడా వెళ్ళి నేను ఎయిర్పోర్ట్ మేనేజర్ గా GMR తరఫున వర్క్ చేస్తూ ఫైనల్ గా స్వస్థలమైన విశాఖపట్నంకి బ్యాక్ అయ్యి మెయిన్ మోటో ఏంటంటే ఇప్పుడున్న న్యూ జనరేషన్, యంగర్ జనరేషన్, బికాజ్ నేను ఎయిర్పోర్ట్ లో ఉండేటప్పుడు ఎన్నో ఇంటర్వ్యూస్ తీసుకునేవాడిని, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అవి ఇవి ఉండేవి. సో దానివల్ల ఈ న్యూ జనరేషన్ కి విద్యా సంస్థ ద్వారా వాళ్ళకి నాలెడ్జ్ ని పెంపొందించి రకరకాలైన ఆపర్చునిటీస్ ఇవ్వాలి అన్న ఒక ఎయిమ్ తోని 2018లోని నేను మళ్ళీ ఈ విద్యా సంస్థలకి రావడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు మోర్ దెన్ 500 మందికి నేను ఆపర్చునిటీస్ ఇవ్వడం జరిగింది త్రూ ఈ విద్యా సంస్థ ద్వారా. ఈ ఎయిమ్స్ కాలేజ్ అనేది కూడా 2023 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 3 బ్రాంచెస్తో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు ఈ 3 బ్రాంచెస్ లో కూడా మోర్ దెన్ 200 మెంబర్స్ కి మనం వివిధ రకాల ఆపర్చునిటీస్ ఇచ్చాం. ఈ యొక్క ఎయిమ్స్ యొక్క విద్యా సంస్థ ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఫర్ పొటెన్షియల్ పీపుల్ మాత్రమే కాకుండా ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 5 మందికి 5 మెంబర్స్ కి ఎవరైతే నిరుపేద పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఈ ప్రాసెస్ అనేది జరగడం జరిగింది. అలాగే మా యొక్క మెయిన్ విజన్ ఏంటి అంటే రాబోయే విత్ ఇన్ ఒక 3 to 4 ఇయర్స్ లోపల మినిమం ఒక 10,000 ఆపర్చునిటీస్ ఇవ్వాలి యూత్ కి అనే ఉద్దేశంతో ఆ విజన్ అనేది మేము పెట్టుకున్నాము. అదే కాకుండా 2024లో నాకు మినిస్ట్రీ ఆఫ్ MSMEలో